हरिः ओं श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरामम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवेलयुं भगवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयी కలిదోషనివారణమై అలఘుయశుల్వొగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగనం వాడు దగిలి వినడు మహాత్మ వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే హరినామ కథన దవానల జ్వాల జే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమల నభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు నలిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీసమేత అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడు ఎవడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు భువన శ్రేణి అమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించునంత విధిం చేయు మునుంగడందు బహుభూతవ్రాతమందు ఆత్మతంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియుందంవులందివి భంగిన్గొను చిక్కడు ఇంద్రియములం త్రిపుణ్ణి బంధించుచున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి చెప్పాడయ్యా. అదేమిటంటే అవిద్యాకర్మ బంధన యద్దేహం క్లేశం దదతు అనుయాతి అనేటువంటి ఒక మాట చెప్పాడు. దీని అర్థం ఏమిటంటే అవిద్యా కర్మబంధన. అవిద్య అంటే అజ్ఞానం చేత కర్మలు చేసినట్లయితే ఆ కర్మల వల్ల ఆ దేహము, ఆ మనసు, ఆ జీవుడు బంధింపబడుతూ ఉంటాడు. నెంబర్ 1, బంధింపబడ్డాడు, బాగానే ఉంది. క్లేశం దదతు అనుయాతి, క్లేశం అంటే దుఃఖం వస్తూ ఉంటుంది అన్నాడు. అజ్ఞానం చేత చేయబడినటువంటి కర్మలు అన్నాం. అంటే దీనిని లౌకికంగా మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు, పారలౌకికంగా ఏ విధంగా అన్వయించుకోవచ్చు అనేటువంటి విశేషాన్ని చూద్దాం. ఉదాహరణకి ఏదైనా మనకి ఒక పని చేయాలనుకోండి, ఆ పని చేసేటప్పుడు వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఆ స్థితి మనకి తెలియదు అనుకోండి. ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడాలి. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంది, స్క్రూ డ్రైవర్ ఉండి దాన్ని ఏదో మేకులు దాన్ని విప్పడానికో లేకపోతే దాన్ని స్క్రూ బిగించడానికో మనకు వస్తుంది. ఆ స్క్రూ డ్రైవర్ని సరిగ్గా పట్టుకోవడం చేత కానటువంటి పిల్లవాడికో లేకపోతే తెలియనటువంటి వాళ్ళకో ఇచ్చి ఆ ఎలక్ట్రిక్ ఉండేటువంటి దాంట్లో పెట్టాం అనుకోండి, అంటే షాక్ కొడుతుంది.
అంటే ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి మనం అనేక రకాలైనటువంటి పనులు ఆ చేసేటువంటి పనిలో మన లక్ష్యం ఏమిటి, ఎందుకోసం ఈ పని చేస్తున్నాము, ఓకే, ఆ లక్ష్యం పరిపూర్ణంగా మనకు అవగతం అయితేనే తప్ప ఓహో లక్ష్యం ఇది, సరే ఆ లక్ష్యం మనకు అర్థమైంది, ఇగో ఇది మా లక్ష్యం అండి అన్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఆ పని చేయడానికి మనం సమకూర్చుకోవలసినటువంటి ఐటమ్స్ ఏమిటి, ఏ ఏ పదార్థాలను మనం అక్కడ సమకూర్చుకోవాలి అనేటువంటి పద్ధతి ఒకటి తెలియాలి. సరే సమకూర్చుకోవాలి, పదార్థాలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆ పదార్థాలు ప్రపోర్షన్స్ ఏ ఏ విధంగా వేయాలి, ఎలా చేయాలి, ఏం చెయ్యాలి, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాడిని పిలిచి బాబు ఇది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో, అంటే ఈ జ్ఞానంతో లౌకికమైనటువంటి సంసారంలో ఈ పని చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు అది సరైనటువంటి ఫలాన్నిచ్చి మనకి క్లేశం రాదు. జ్ఞానంతో చేయాలి. అన్నే కుర్యాతే కర్మ జ్ఞానంతో కర్మలు చేయవలెను అని మామూలుగా శాస్త్రం ఉంది. కాబట్టి ఆ విధంగా కర్మలు చేయాలి. ఇప్పుడు మనం చేస్తూ ఉండేటువంటి కర్మలు ఉన్నాయనుకోండి, ఈ కర్మలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన అజ్ఞానంతో చేస్తూ ఉన్నాం. అంటే మనం ఏ కర్మ చేసినా సరే, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా సర్వంలోనూ భగవంతుడున్నాడు, నా శరీరంలో, నా మనసులో, నా ప్రతి అణువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు, అది నిత్యము శుద్ధము బుద్ధము ముక్తమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి స్వయంజ్యోతి స్వరూపమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి తేజం ఉన్నది. ఆ తేజంలో నుంచి వచ్చినటువంటి పంచభూతాలతో ఈ శరీర వ్యవస్థ ఏర్పడింది. ఈ శరీర వ్యవస్థ కాలము మాయ వీటిల వల్ల ఈ శరీరం నడుస్తోంది అని చెప్పి నిత్యము కూడా భగవంతుడి యొక్క స్ఫురణ కలిగి ఉండి కర్మలు చేసినట్లయితే, ఆ జ్ఞానం ఉండి ఏ కర్మ ఏ విధంగా చేసినా సరే ఆ కర్మ బంధం ఈ చేసినటువంటి వాడిని బంధించదు. ఎప్పుడైతే అది బంధించదో అప్పుడు క్లేశము దుఃఖము అనేటువంటిది ఏ విధంగానూ కూడా ఉండదు. అతి సింపుల్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం గమనించాల్సిందంటే ఉదాహరణకి భగవాన్ రమణ మహర్షి మామూలుగా ఆయన మహాజ్ఞాన స్వరూపంతో ఉండి కళ్ళు తెరిచినా సరే నిత్యము కూడా సమాధి స్థితిలో సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన శరీరం మీదని పాము పాకినా, లేకపోతే ఉడతలు పాకినా, కోతులు వచ్చి పీకినా ఏ విధమైనటువంటి క్లేశము లేదు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి కోతో మరో జంతువో మరొకటో ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు అనేటువంటి జ్ఞానంతో వారు ఉండడం చేత అప్పుడు వారికి ఏ విధమైనటువంటి ఇది కూడా కలగదు. అదేవిధంగా ప్రహ్లాదుడు గాని చరిత్ర చూసుకున్నట్లయితే వాడు విషం ఇస్తాడు. ఆ విషం ఇచ్చేటప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రహ్లాదుడు ఉండడం చేత విషంలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి విషాన్ని తాగినా సరే, లోపల పోసుకున్నా సరే ప్రహ్లాదుడి యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి క్లేశము దుఃఖము కలగదు. కాబట్టి జ్ఞానం చేత అవిద్యా కర్మబంధన క్లేశం దదతు అనుయాతి. అందువల్ల మానవులందరూ కూడా అజ్ఞానంతో పనులు చేస్తూ ఉంటారు, తెలుసును మాకు అనుకుని పని చేస్తూ ఉంటారు. ఇలాగ పని చేయడం వల్ల దోషాలు వస్తాయి, దోషాల వల్ల క్లేశాలు వస్తాయి. కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పిన తరువాత ఓ విదురా తల్లి ఆ దేవహూతికి మరొక విధానాన్ని కూడా చెప్పాడు. ఇంకొకటి చెప్పాడు. అంటే మానవుల్లో సాధారణంగా మామూలుగా చూసినట్లయితే రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకటి సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, సదాచారంతో ఉండేటువంటి వాళ్ళు ఇలాగా ఉంటారు. అదేవిధంగా కొంతమంది దుష్టులు, దుర్మార్గులు, అతి దురాశాపరులు, అవినీతి పరులు, అన్యాయం చేసేటువంటి వాళ్ళు, తమ సుఖాల కోసం తమ వీటి కోసమే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి స్వార్థబుద్ధితో ఉండేటువంటి రెండు ఎక్స్ట్రీమ్స్లోనూ ఉంటాయి. కానీ మధ్యస్థంగా కొంతమంది ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇటు అటు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలా సదాచారంగా ఉండాలనుకుంటారు, రెండోసారి వెళ్ళేటప్పటికి ఏదో మనకు కన్వీనియంట్గా ఉంది, మనకు కొంత లాభం ఉంది అని చెప్పి చిన్న చిన్న దోషపు పనులు చేసేటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారు మనుషులు అని చెప్తూ, ఇప్పుడు ఆ మనుషుల తెగలో యద్యసద్భిపదే పునఃశిశ్రోదర ఉదర కృతోద్యమై ఆస్థితో రమతే జంతుస్తమో విశతి పూర్వవత్. ఇక్కడ జీవుడు జీవుడు అనకుండా జంతువు అన్నాడు. జంతువు అంటే జీవుడు. దేహాన్ని ఎప్పుడైతే ఆ జీవుడు ధరించాడో అప్పుడు ఆ జీవుడు జంతువు. అంటే మామూలుగా అంటూ ఉంటారు కదా, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ యానిమల్ అని. అంటే ఆ జంతువు అనడానికి కారణం ఏమిటంటే ఆ జంతు సంబంధమైనటువంటి ఇంద్రియాలకు లొంగిపోయి ఇంద్రియాలు ఏం చెప్తే అవి చేసి కనిపించేటువంటి ప్రతిదీ కావాలి అనుకుని జంతువులు పరిగెట్టినటువంటిగా ఈ జీవుడు పరిగెడుతూ ఉంటాడు కదా జంతువు. ఆ జీవులు అటువంటి ఆ జీవుడమ్మ కొంతమంది ఉంటారు, వాళ్ళు శిష్ణ ఉదరకృత ఉద్యమై. శిష్ణ అంటే మానవుడు యొక్క పురుషాంగం అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి, కామాన్ని తట్టుకోలేకుండా ఉండి అన్య స్త్రీ సంగమం చేసేటువంటి వ్యభిచారం లాంటి వాళ్ళు సకల సుఖాలు, శారీరకమైనటువంటి సుఖాలు అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళు. తరువాత ఉదరకృత, తమ పొట్ట పోషించుకోవడం, తమే తినాలి, తమే దాచేసుకోవాలి, అన్ని లోభంతో ఉండేటువంటి ఉదరకృత ఉద్యమై, తమ ఉదరం కోసమే ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు, తమ సౌఖ్యం కోసమే పాటుపడేటువంటి అసద్భి, అటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళ యొక్క పథి, మార్గంలో కానీ కాస్త మంచిగా ఉండి కొంచెం ఇటు అటుగా ఉండి అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ మంచి చెడులు వివేక జ్ఞానం కలుగుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడు ఇటువంటి దుర్మార్గుల యొక్క వాళ్ళు పడుతూ ఉండే వాళ్ళ ఆస్తులను చూసి, వాళ్ళు చేసేటువంటి పనులు చూసి, వాళ్ళు మిగతా అన్య స్త్రీలతో వాళ్ళు పడేటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూసి మనం కూడా ఇలాగే ఉండాలి, మనం కూడా వాళ్ళతో సంగత్వం పెంచుకోవాలి అని అటు టిల్ట్ అయ్యేటువంటి ఆ మార్గమునందు అటువంటి మార్గంలో ఆస్థిత, ఈ మధ్యస్థంగా ఉండేటువంటి వాడికి ఆస్థిత అంటే రుచి కలిగితే అప్పుడు ఆ రుచి ఎప్పుడైతే వీడు కలుగుతుందో ఆ దుర్మార్గుల వైపుకి వీడు వెళ్ళిపోయి రమతేయది, అప్పుడు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఏ విధంగా అయితే ఆ సుఖాలు, ఆ ఉదర పోషణార్థము, ఆ చెడు రకాలు అని అంటే ఏమిటి, మామూలుగా చూసుకున్న యువకుల్లో ఉండేటువంటి సినిమాలు, ఏదో తాగుళ్ళు, తర్వాత ఏదో సరదా కోసం అని చెప్పి, కంపెనీ కోసం అని చెప్పి ఈ విధంగా పబ్బులకని వీటికని వాటికని వెళుతూ మంచి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళే ఆ లోలత్వానికి దుష్టులతో కూడుకునేటువంటి పధిలో వాళ్ళు పడిపోతూ ఉండి రమతేయది, అటువంటి వాళ్ళతో రమించేటువంటి పక్షంలో అప్పుడు వాళ్ళకమ్మ ఏం జరుగుతుందంటే పునః పూర్వవతు తమః విశతి, పునః పూర్వం మళ్ళీ మరలా పూర్వవతు పూర్వం వలె. అంటే ఏమిటి, పూర్వంలో వాడు అన్ని నరకాలు పడ్డాడుగా, ఆ నరకాలు అవన్నీ చూసుకుంటూ ఎన్నో జన్మల నుంచి ఆ నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడుగా నరకంలోను. అలా అంటే పూర్వంలో నరకాలలే తమహ, ఆ నరకంలో విశతి పొందుతూ ఉంటాడు. ఇక్కడ తమహ అంటే చీకటి, తమహ అంటే నరకం. కాబట్టి వాడు ఇలాగ లొంగిపోయి వాడి మీద వాడి కంట్రోల్ లేకుండా చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్, చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి దుష్ట స్వభావాలతో కలిసి వాళ్ళ మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందులో సుఖం డెఫినెట్గా ఉన్నట్టు వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో పూర్వం వలె వాడి నరకాలు వస్తాయమ్మా అని చెప్పి ఒక కాషన్ని కూడా భాగవతం ఇస్తుంది. అంటే ఏమిటనమాట, ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ప్రోన్ టు గెట్ ఇన్ టు బ్యాడ్ వేస్. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిని వీళ్ళు పొందుతూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత, సరే వీళ్ళ పొందినటువంటి వాళ్ళు ఏం కోల్పోతారమ్మా అంటే వాళ్ళలో ఏమిటి నశిస్తాయి అంటే, మానవుడు మంచి మానవుల్లో ఉండేటువంటి సత్యం, శౌచం, దయా, మౌనం, బుద్ధి, శ్రీ, హ్రీహి, యశ, క్షమ, శమో, దమో, భగ ఇతి యస్సంగాద్యాతి సంక్షయం.
సంక్షయం యాతి అంటే అన్నీ నాశనం అయిపోతాయట. ఎటువంటి వాళ్ళకి ఇలాగా తమను కంట్రోల్ చేసుకోలేకుండా దుష్టులు చేసేటువంటి పనులను చూసి అందులో ఏదో ఆనందం ఉంది అనుకుని వాళ్ళ పదంలోకి వెళ్ళిపోయేటువంటి సాధారణమైనటువంటి మానవుల్లో భగవంతుడు వాడికి వివేకము, తన భగవంతుడు లోపలుండి ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాడికి సాధారణంగా భగవంతుడు ఏమిటిచ్చాడంటే సత్యం, శౌచం. సత్యం ఉంటుంది మానవుడికి, శౌచం శుభ్రత ఉంటుంది, తర్వాత దయ ఉంటుంది, చాలా మౌనంగా ఉండగలిగినటువంటి కెపాసిటీ కూడా భగవంతుడు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, శ్రీ సంపద ఇచ్చాడు, హ్రీహి వినయాన్ని ఇచ్చాడు, యశ కీర్తిని కూడా ఇచ్చాడు, అదేవిధంగా క్షమిచ్చాడు, శమిచ్చాడు, దమమిచ్చాడు, తర్వాత భగతి అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఇలాగ ఇటువంటి క్వాలిటీస్ ప్రతి వాడికి ఇచ్చాడు. ఇచ్చినా సరే ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉండి దుష్ట మార్గాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క యత్ సంగత్ వాళ్లతో సంగత్వం కానీ వచ్చింది అంటే ఈ పైన చెప్పినటువంటి సత్యం, శౌచం, దయ, మౌనం, బుద్ధి, శ్రీ, హ్రీ, యశ, క్షమ, శమ, దమ, భగ అనేటువంటి ఈ 12 మంచి క్వాలిటీస్ కూడా ఇటువంటి దుర్మార్గులు చేరితే యత్ సంగత్ ఎవరి సంగత్వం వల్ల అయితే నువ్వు చేరతావో అప్పుడు సంక్షయం యాతి నాశనం అయిపోతాడమ్మా అన్నాడు. అంటే ఏమవుతుందన్నమాట, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఫ్రెండ్స్ కానీ, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, మనం సెలెక్ట్ చేసుకునేటువంటి పుస్తకాలు కానీ, మనం చేసుకునేటువంటి సంభాషణలు కానీ ఎటువంటి వాళ్ళతో ఉండాలి అంటే ఈ పైన చెప్పినటువంటి 12 స్వభావాలు కలిగి కనీసం అందులో 6 కానీ అందులో కనీసం 2, 3, 4, 5 ఉండేటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ సంపదతో ఉన్నటువంటి వాళ్ళతో సంగత్వం పెట్టుకుంటే నువ్వు ఈ మోహాల్లోకి తప్పటడుగులు వేయడానికి అవకాశం ఉండదమ్మా అని చెప్పి ఇక్కడ కపిల మహర్షి భాగవతం కపిల మహర్షి చాలా భాగవతం ఏం చెప్తోంది అంటే మానవుడిలో అన్ని మంచి గుణాలు ఉంటాయి, ఇటువంటి మంచి గుణాలు ఉన్నాయి అని వాటిని గ్రహించి వాటికి ఆ ధర్మాన్ని పరిపాలిస్తూ అధర్మయుతమైనటువంటి వాళ్ళ యొక్క సంఘర్షణలో పడేటప్పటికీ మొత్తం వాడు సర్వనాశనం అయిపోతూ ఉంటాడమ్మా అన్నాడు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదండి, ఎన్నో రకాలైనటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి అవినీతిపరుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఉంటాడు. ఉండేటప్పటికి వాడు బాగా డబ్బులు రకరకాలుగా వాడు అవినీతితో సంపాదించేస్తూ ఉంటాడు. అలా సంపాదించేస్తూ ఉండేటువంటి వాడిని చూసి కొద్దో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా వాడు బాగా సంపాదిస్తున్నాడు, వాడు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఎంత డబ్బు ఉంది, వాడికి ఇది ఉంది అది ఉంది అని చెప్పి మనం ఎందుకు వాడి చుట్టూ చేరి వాడితో కలిసి మనం కూడా ఇవి ఎంజాయ్ చేయకూడదు అనేటువంటి అసద్భిహి పది అటువంటి దుష్టుల యొక్క పది మార్గంలో వెళ్ళిపోయే సర్వనాశనం అయిపోయేటువంటి వాళ్ళ మనుషులు మనం చూస్తూనే ఉన్నాము. అది చిన్నపిల్లవాడైనా, యవ్వనంలో ఉండేటువంటి వాడైనా, రాజకీయాల్లో ఉండేటువంటి వాడైనా, తర్వాత న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాడైనా, వ్యాపార వ్యవస్థలో ఉండేటువంటి వాడైనా, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాడు ఎవడైనా కానివ్వండి సంక్షయం యాతి సర్వనాశనం అయిపోతాడు. ఇది పరమసత్యం అని చెప్పిన తరువాత అమ్మా ఇలాగ ఉండేటువంటి స్థితిలో ఈ దుష్టపథంలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందో అనేటువంటి విశేషాన్ని చెప్తూ తేషు అశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు సంగం న కుర్యాచ్చోష్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ. అమ్మా తేషు అట్టి వాళ్ళు ఉన్నారే ఇటువంటి దుర్మార్గ పథంలోకి పరమ దుర్మార్గులు పక్కన ఉన్నారు, వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళ పథంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి తేషు అట్టి వారికి అశాంతేషు ఎక్కడ ఇంకా మనసులో శాంతి ఉండదు. ఎవడు పట్టుకుంటాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, ఏ ఈడీ వాడు వస్తాడో, ఏ గవర్నమెంట్ మారితే ఎవరు మన కొంప ముంచుతారో, మనమేమో ఏదో వాడెవడో మోటార్ బిగించేసి నీళ్లు కొడాయిలోంచి లాగేస్తూ ఉన్నాడు, మనం కూడా అదే చేద్దామని చెప్పి అది లాగేసేటప్పుడు ఈ విజిలెన్స్ వాడు వచ్చి పట్టుకుంటే వీడికి ఫైన్ వేసి వాడిని
కాళ్ళు పట్టుకుని ఈ విధమైనటువంటి చిన్న చిన్న దుష్ట కార్యాల దగ్గర నుంచి పన్నులు ఎగగొట్టేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా శాంతేషు, వాడికి ఎప్పుడు శాంతి ఉండదు, వాడు ఎప్పుడు అలా బాధపడుతూనే ఉంటాడు. అలాగ ఉండేటువంటి వాడు మూఢేషు, ఓ పక్కన వాడికి మోహం వదలదు. అంటే ఈ పనులు చేయాలి, ఇంకా సంపాదించాలి, ఏదో పేరు సంపాదించుకోవాలి, ఏవో చేసేయాలి అనుకునేటువంటి స్థితిలో వాడి మనసు పూర్తిగా ఉండిపోయినప్పుడు ఖండిత ఆత్మసు, అప్పుడు వాడికి ఏం జరుగుతుంది అంటే, నేను ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ నాలో ఉన్నాడో, ఆ దివ్యమైనటువంటి తేజస్సు, జ్ఞానం, సత్యం, ఆ తేజస్సు అంతా నా శరీరంలో ఉంది. నాకు భగవంతుడు వివేకం ఇచ్చాడు. నాకు సత్యం, శౌచం, దయ, మౌనం, బుద్ధి, శ్రీ, హై, హ్రీ, శక్య, క్షమ, దమ, భగ ఇవన్నీ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకోలేనట్టు అవన్నీ కూడా ఉండి కూడా వాటి మీద ఒక కప్పు కప్పేసేసి ఖండిత ఆత్మసు, ఆ ఆత్మస్వభావాన్ని ఖండింపబడిపోయినటువంటి వాడే వాడు శోచ్యేషు, వాడు వాడు ఏ పని చేసినా వాడికి మిగిలేది ఏమిటంటే శోకం మిగులుతూ ఉంటుంది. శోకింపదగినటువంటి శోచ్యేషు, శోకించేటువంటి పరిస్థితుల్లోకి వాడు వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయేటువంటి సందర్భంలో వాడికి ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే, అటువంటి దుర్మార్గంలోకి వెళ్ళేటువంటి వాళ్ళని ఆకర్షించడానికి అనేక రకాలైనటువంటి దుష్ట స్వభావాలు కలిగినటువంటి స్త్రీలు ఉంటారు. స్త్రీలు కలుగుతూ ఉంటారు వాడి చుట్టూను. యోషితు క్రీడా మృగేషు, యోషి అంటే స్త్రీ అని అర్థం అన్నమాట. అంటే కొంతమంది ఈ దుష్ట స్వభావం కలిగినటువంటి పరమ నీచులైనటువంటి నీచ స్వభావం కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళు పొలిటీషియన్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మామూలుగా ఈ గుళ్ళల్లో కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అటువంటి యోషిత్ క్రీడా మృగేషు, ఇలా శాంతి కోల్పోయినటువంటి వాడు తాను భగవంతుడు సత్యం అని నమ్మకుండా తాను ఈ బురదలో ఇరుక్కుపోయినటువంటి వాడిని ఆ యోషిత్, ఆ స్త్రీలు క్రీడామృగేషు వీడితో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమిటంటారంటే, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళండి, మీరు చాలా అందంగా ఉన్నారు, మాకు ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అనగానే వాడిని వీళ్ళు ఆట బొమ్మల కింద ఆడిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉండేటువంటి దుష్టమైనటువంటి అసాధు, అటువంటి స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇదంతా దేనివల్ల వస్తుంది? వీడు అసాధుషు సంగమం, అంటే ఈ దుర్మార్గం పనులు చేసేటువంటి వాడితో వీడు సంగత్వం పెట్టుకున్నాడుగా. ఎందుకంటే వాడు అవినీతితో సంపాదిస్తున్నాడు, వాడు ఇన్ని రకాలైనటువంటి మార్గాలతో సంపాదిస్తున్నాడు, సుఖంగా ఉన్నాడు, ఇళ్ళు కట్టుకున్నాడు, కార్లు కొనుక్కున్నాడు, పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాడు, ఇక్కడ చదివిస్తున్నాడు అనేటువంటి వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి వాడి చుట్టూ చేరి వాడి నుంచి ఈ పనులన్నీ నేర్చుకుంటూ దుష్టపధి అసద్భి పధిలోకి వెళ్ళిపోయినటువంటి వాడి యొక్క సంగత్వం, తర్వాత ఈ స్త్రీ సాంగత్యం కూడా వాడికి ఏర్పడినప్పుడు అసాధుషు, అటువంటి అసాధువులతో అమ్మ సంగం న కుర్యాత్, బుద్ధున్నటువంటి వాడు ఎవడు కూడా భగవంతుని నమ్మినటువంటి వాడు, భాగవతాన్ని నమ్మినటువంటి వాడు, భాగవత రామాయణాన్ని నమ్మినటువంటి వాడు, నీతి నియమం కలిగినటువంటి వాడు, సదాచార సంపన్నుడైనటువంటి వాడు అసాధుషు సంగం న కుర్యాత్, అసాధుషు అటువంటి దుష్టుల యొక్క సంఘం, కనీసం వాళ్ళ వైపు చూడడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ నమస్కారం అనడం కానీ, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యొక్క కథలు వినడం కానీ, వాళ్ళ యొక్క ఇదితో మనము సంఘం న కుర్యా చేయరాదమ్మా అన్నాడు. కానీ బాణవుడికి ఉండేటువంటి బలహీనత ఏమిటంటే, ఒక పరమ దుర్మార్గుడైనటువంటి వాడు, అవినీతిపరుడైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, మరొకడు రాగానే గబగబా వెళ్ళి వాడికి నమస్కారం చేసేసేసి వాడిని లోపల కూర్చోబెట్టే వాడికి చాలా మర్యాదలు చేసేస్తూ ఉండి ఒక రకమైనటువంటి బలహీనమైనటువంటి మనసుతో ఉంటూ ఉంటాను. కాబట్టి సాధ్యమైనంత వరకు అసాధుషు సంగం న కుర్యాత్, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళకి అనిపిస్తే దూరం నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడమే చేయాలి తప్ప మరొకటి
చేయకూడదు అని చెప్పి ఎందుకంటే అటువంటి అసంగత్వం వల్ల వీడికి కొన్ని రకాలైనటువంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి. దీనికే ఒక కథ చెప్తారు. ఏమిటంటే ఒక పరమ దుర్మార్గుడైనటువంటి అవినీతిపరుడైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాంటి ఆఫీసరు ఎవడో ఒక సాధువుని ఒక ఆశ్రమంలో ఉండేటువంటి ఒక సదాచార సంపన్నుడైన స్వామివారిని, స్వామి మీరు భిక్షకు రావాలి మా ఇంటికి అని చెప్పి ఆయన శిష్యులతో సహా వెళ్ళాట. వెళ్ళి ఆయన మంచి వెండి కంచాల్లోనూ వీటిల్లోనూ వాటిల్లో పెట్టి ఈ సాధువు గారికి పూజలు చేసి అవి చేసి ఇవి చేసి మంచి పట్టుబట్టలు అవన్నీ పెట్టి భోజనాలు పెట్టాడు. మంచి వెండి కంచాల్లో వీటిల్లో పెట్టాడు. ఈ సాధువు గారి సదాచార సంపన్నుడైనటువంటి ఈ సాధువు గారి పక్కన ఆయన శిష్యుడు కూర్చున్నాడు. కూర్చుంటేటప్పటికి వీళ్ళు వడ్డిస్తూ ఉండేటప్పటికి వాళ్ళు పాయసం తినడం కోసం అని చెప్పి వెండి గిన్నెల్లో పాయసం పెట్టి అందులో చెంచా పెట్టేటప్పటికి ఆ ఆహారాన్ని తిన్నటువంటి అప్పుడు ఏం చేశాడంటే ఈ గురువుగారి పక్కన ఉన్నటువంటి శిష్యుడు ఆ చెంచాన్ని తీసి తన జేబులో వేసేసుకున్న భోజనాలు అయిపోయి సత్కారాలు అయిపోయి అన్నీ వీడ్కోలు సమావేశం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారు ఆ గుమ్మం దాటిన తర్వాత గురువుగారు ఆ శిష్యుని పిలిచి నీ జేబులో ఉన్న వెండి చెంచా అన్నాడు. తీసేటప్పుడు స్వామి అన్నాడు, చూసావా దుష్టుల ఇంట్లో భోజనం చేయడం వల్ల నీకు కూడా దుష్టబుద్ధి కలిగింది కాబట్టి ఈ సంగత్వం కూడదు, వీళ్ళ చెంచా ఇచ్చేసిరా అన్నట్టు. అందువల్ల అసాధుషు సంగం న కుర్యాత్, అందువల్ల దుష్టుల యొక్క సంగత్వం అంటే ది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్, ఏదో సహకారం అని చెప్పేసేసి సాంగత్యం అని చెప్పేసేసి ఏదో రకరకాలైనటువంటి ఈ ప్రలోభాలతో కూడుకున్నటువంటి సాంగత్యంతో వాళ్ళు మంచివాళ్ళని వాళ్ళు ఇదని అదని అనేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి బుద్ధులు వాళ్ళకు ఉండేటువంటి ఆ ప్రభావం అంతా కూడా సాధారణమైనటువంటి మానవుల మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యు బీ అబ్జర్వెంట్ అండ్ బీ కేర్ఫుల్, అసాధుషు సంగం న కుర్యాత్ అని చెప్పి భాగవతం ఏం చెయ్యకూడదో చాలా నిర్ద్వంద్వంగా కాషనిస్తుంది. ఆ విషయాన్నే తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పాడయ్యా అని చెప్పి నైమిషారణ్యంలో ఉండేటువంటి సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెప్పినటువంటి విశేషం మనకి తృతీయ స్కంధం 31వ అధ్యాయంలో చూసాం. రేపటి కార్యక్రమంలో ఇంకేం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.